తాగేస్తుందేమో, నేను తొందరగా తాగేయాలి అన్నట్టు తాగుతుంది. చూసారు కదా, ఇదే నష్టం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఏం చేస్తుంది? ఏం చేయాలో తెలియట్లేదా? అంటే అది ఏంటి వాళ్ళకి పెళ్ళైపోయింది. భార్యలు ముగ్గురు ఒకవైపు, భర్తలు ముగ్గురు ఒకవైపు. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండా భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ని చాలా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఇద్దరు రండి. రాకపోతే ప్రాబ్లం అవుతుంది. మీరు ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి యష్ గారు? వీళ్ళిద్దరికన్నా ఎక్కువ. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంకేం చేస్తారు ప్రేమలో? ఇంకేం చేస్తారు? ముద్దులు పెట్టుకుంటారు. ఏంటి మమ్మీ ఎవడు? కొత్త జంట అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? ముద్దులు. తొందరగా 38 ముద్దులు ముచ్చట్లు రైట్ ఆన్సర్. మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఇదిగో అమ్మ, గట్టిగా లాక్కూడదు, ఎందుకంటే బిట్టు ఊడిపోతుంది ఇద్దరు. అమ్మ ఏంటమ్మా అది పొద్దున్నే చెత్త మొహాన్ని కొట్టాడు. వీరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ మీ ఆవిడికి, బి మీ పేరెంట్స్ కి. ఏమిటండి మీరు మాట్లాడేది? మేము అలౌ చేయం. ఈ రెండిట్లో ఒకటి ఆపేయాలి అంటే ఏది ఆపేస్తారు? ఏ యాక్టింగ్, బి మీ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాను అనే సెన్సేషనల్ న్యూస్ ని చెప్పిన సాండ్రా. యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఈ యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఇప్పటి వరకు మీ గురించి మీ వైఫ్ కి తెలియనటువంటి ఒక విషయం, పాస్ట్ లో ఉన్నటువంటి మీ లవ్ స్టోరీ, వైఫ్ కి తెలియకుండా దాచిన ప్రెసెంట్ లవ్ స్టోరీ. పవన్, వాసంతిని మొదటిసారి చూసినప్పుడు మీకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంటి? పెద్ద అందగత్త కాదు, జస్ట్ యావరేజ్. ఈమె కొంచెం క్రాక్ ఉంది. సెకండ్ క్రాక్. మరి సరే, ఫస్ట్ అన్నం చెప్పు, కరెక్ట్ చెప్పు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఒక పవర్ఫుల్ అమ్మాయితోని నేను శ్రీమంతం చేసుకుంటున్నా ఈ రోజు. మీ బ్లెస్సింగ్ మీలాగా ఎంత అచీవ్ చేయాలి అని కోరుకుంటున్నా నా కూతురు కూడా. ఇట్లాంటి సపోర్ట్ స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏ అమ్మాయినా ఆకాశాన్ని అంత ఆశించవచ్చు, అంత ఎత్తుకు ఎదగొచ్చు కూడా. సో ఐ ఫీల్ సో స్ట్రాంగ్ అబౌట్ ఇట్. అందరు అమ్మాయిలకి కూడా ఇటువంటి సపోర్టివ్ మెన్ ఉండాలి. అసలు తగ్గేదేలే.